ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, ఆ బాబా గారి దయ వల్ల ప్రతి బాబా భక్తుడు కూడా ఆనందంగా తన జీవితాన్ని జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు సందేశంలో బాబా గారు తన బిడ్డలతో ఏమంటున్నారో తెలుసా? బిడ్డ, నా కోసమే ఎదురు చూస్తున్నావా తల్లి? వచ్చేసానమ్మా. నా బిడ్డ కోసం పరుగు పరుగున వచ్చాను. వస్తూ నీ కోసం ఒక శుభవార్తను కూడా తీసుకొచ్చాను తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి. ప్రతిరోజు కూడా బాబాగారి సందేశాన్ని వినాలనుకుంటున్న ప్రతి బిడ్డకి, ప్రతి బాబాగారి భక్తునికి బాబాగారు ఈరోజు ఒక గొప్ప శుభవార్తను తీసుకొచ్చానని చెబుతూ ఉన్నారు. నా కోసమే ఎదురు చూస్తున్నావా తల్లి? అందుకే నా బిడ్డ ఎదురు చూస్తుందేమో అని ఇంత త్వరగా నీ ముందుకు వచ్చాను. ఖాళీ చేతులతో రాకుండా నా బిడ్డ కోసం ఒక శుభవార్తను తీసుకొచ్చాను అని బాబాగారు అంటూ ఉన్నారు. అయితే ఈరోజు బాబాగారు తన బిడ్డలకు ఎటువంటి సందేశాన్ని అందించబోతున్నారు ఆ తండ్రి మాటలలోనే విందాం. అసలు బాబాగారు ఏమంటారంటే, బిడ్డ, ఇప్పుడు నువ్వు పడుతున్న బాధ ఎవరితో చెప్పుకోవాలో తెలియక కుమిలిపోతూ ఉన్నావు కదా తల్లి. అందుకే నీ కష్ట నష్టాలన్నీ నాతో పంచుకోమ్మా, నేను వింటాను. ఇతరులతో నీ కష్టాలు చెప్పుకోవడం వలన వాళ్ళు సంతోషిస్తారు తప్పితే నీకు ఎలాంటి సహాయం చేయరు బిడ్డ. కాబట్టి నీకు ఏ సమస్య వచ్చినా నాతో మాత్రమే చెప్పుకో. అప్పుడే నీకు సరైన పరిష్కారం దొరుకుతుంది. ముందు నువ్వు నన్ను నమ్ము తల్లి, తర్వాత నువ్వు బాధపడే సమస్య నుంచి నీకు ఉపశమనం కలుగుతుంది. నువ్వు ఇలా ఏడుస్తూ పుట్టడు దుఃఖంతో బాధపడుతూ ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నావని నాకు తెలుసు. నాకు అర్థమవుతూ ఉంది తల్లి నీ పరిస్థితి. ఇక నువ్వు ఆ సమస్య గురించి ఆలోచించాల్సిన పని లేదు. ఆలోచించాల్సిన అవసరం అంతకంటే లేదు బిడ్డ. ఎందుకంటే అన్నింటినీ నేను చక్కబెడతాను. నీకు ముందే చెప్పాను తల్లి, ఈరోజు నీ కోసం వస్తూ ఖాళీ చేతులతో రాలేదని. ఒక శుభవార్తను నీ కోసం తీసుకొచ్చానని. ఆ శుభవార్తే నీకు ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని ప్రసాదించడం, నువ్వు కోరిన ప్రతి కోరిక నెరవేర్చడం, నిన్ను 10 మందిలో గౌరవంగా నిలబెట్టడం, నిన్ను అందరికీ ఆదర్శప్రాయంగా తీర్చిదిద్దడం. సరిపోతాయా అమ్మా? ఈ వరాలు నా బిడ్డకు సరిపోతాయా? ఇంకా ఏమైనా ఉన్నాయా? అడుగు తల్లి. నిర్మోహమాటంగా నీకు కావలసినవన్నీ ఈ తండ్రిని అడుగు. నేను చక్కబెడతానమ్మా. నీ ప్రతి కోరిక నేను నెరవేరుస్తాను తల్లి. నువ్వు ధైర్యంగా ఉండు. చూడు తల్లి, మన చుట్టూ జరిగే కొన్ని విషయాలు మనకు ఎన్నో పాఠాలు నేర్పుతాయి. నువ్వు ఇప్పుడు అన్నింటికీ సిద్ధంగా ఉన్నావు కదా. ఒక్క విషయం గుర్తుపెట్టుకో బిడ్డ, నీలో నీకే తెలియని ఒక శక్తి దాగి ఉంది. కాబట్టి బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో. అప్పుడే నీ పట్టుదల అనేది పెరుగుతుందమ్మా. అర్థమైంది కదా. కానీ తల్లి, ఆ సమయంలో నీకు ఈ సందేహం వచ్చింది కదా బిడ్డ. బాబా, నేను ఒంటరిని కదా, నేనేం చేయగలను? నాకు సాయంగా కూడా ఎవ్వరూ లేరే. తండ్రి, నన్ను ఎలా చేయమంటారు? ఎలా విజయాన్ని సాధించమంటారు అని అనుకుంటూ ఉన్నావు. అవునా? ఒక్కసారి ఆలోచించమ్మా. నీకు తోడుగా సాయంగా ఎవ్వరూ లేరా తల్లి? మరొక్కసారి ఆలోచించు. నీ బాబా నీకు తోడుగా లేడా అమ్మా? ఇన్ని రోజులు నా సహాయం లేకుండానే ఇంత దూరం నువ్వు నడవగలిగావా? ఆలోచించు తల్లి. నేను నీకు ఎప్పుడూ తోడుగానే ఉన్నాను బిడ్డ. నేను నీకు తోడుగా ఉన్నానని నమ్మి ధైర్యంగా అడుగు వెయ్యి. నీ చెయ్యి పట్టుకొని మరీ నిన్ను నా దారిలో నడిపించుకుంటాను. ఆ సమయం కూడా అతి త్వరలోనే రానుంది తల్లి. ఆ క్షణం నీ బాధల నుంచి నిన్ను రక్షిస్తానమ్మా. నా బిడ్డలు ఆనందంగా ఉంటేనే నేను కూడా సంతోషంగా ఉండగలను. ఎందుకంటే మీరు నా ప్రాణం తల్లి. నిన్ను నా కంటికి రెప్పలా కాపాడుకుంటానమ్మా. ఇతరుల మాటలు విని నీ గమ్యాన్ని ఆపుకోకు.
లేదా నీ గమ్యాన్ని మార్చుకోకు. ఆ మాటలను ఆశీర్వాదంగా తీసుకొని ముందుకు వెళ్ళు తల్లి. నీ అడుగడుగునా నీకు తోడుగా ఈ బాబా ఉంటాడన్న విషయాన్ని మర్చిపోకు. నేను ఎప్పుడూ నిన్ను చూస్తూనే ఉంటాను. నేను నీకు తోడుగా ఉండటానికి నువ్వు నాకు ఎలాంటి కానుకలు ఇవ్వవలసిన అవసరం లేదు బిడ్డ. కానీ నాపై పూర్తి విశ్వాసంతో ఉండు చాలు. ఈ తండ్రి చెప్పినట్టు శ్రద్ధ సబూరితో ఉండు. ఈ పకీరుకి అంతకు మించింకేమీ అవసరం లేదు తల్లి. ధన ధాన్యాలు నేనేం చేసుకుంటాను చెప్పు? చిరిగిపోయిన బట్టలు వేసుకుని తిరుగుతూ ఉంటాను నేను. నాకు హంగులు ఆర్భాటాలు వద్దమ్మా. నాపై విశ్వాసంతో, నాపై పూర్తి నమ్మకంతో ఉండు చాలు. నీ మంచి మనసుతో మనస్ఫూర్తిగా గుక్కెడు మంచినీళ్ళిచ్చినా అమృతంలా స్వీకరిస్తాను. నా గురించి నువ్వు ఆలోచించకు. నీ జీవితాన్ని గురించి ఆలోచించు బిడ్డ. నువ్వు ఈ కష్ట సమయం నుంచి ఎలా బయటపడాలో మార్గాన్ని ఆలోచించు. అప్పుడే నేను నీకు సరైన దారి చూపగలను. చూడు తల్లి, నేను నీకు రోజూ చెబుతూనే ఉన్నాను కదా అమ్మా, జీవితం ఎంతో విలువైనదని. అన్నింటినీ ఎదుర్కోవాలని నీకు ప్రతిరోజు హెచ్చరిస్తూ ఉన్నాను. ఎన్ని కష్టాలు, నష్టాలు, రాళ్ళు, ముళ్ళు ఎదురైనా సరే అన్నింటినీ ఎదుర్కోవాలే కానీ వాటి నుండి పారిపోకూడదు. చూడు తల్లి, మానవ జీవితం అనేది పూలపాన్పు కాదమ్మా. అన్నీ ఎదుర్కోవాలి. ప్రతి అడ్డంకును దాటి వెళ్ళాలి. రాళ్ళు ఉంటాయి, ముళ్ళు గుచ్చుకుంటాయి, కానీ మన గమ్యాన్ని ఆపుకోకూడదు. భగవంతునిపై భారం వేసి ముందుకు నడవాలి బిడ్డ. అలా ఎవరైతే పట్టుదలతో ముందుకు సాగుతూ ఉంటారో వారే విజయాన్ని సాధిస్తారు. 10 మందికి ఆదర్శంగా నిలుస్తారు. నీకు అంతకంటే ఎక్కువ శక్తి ఉంది తల్లి. నీ బాబా నిన్ను రెట్టింపు శక్తితో ఈ భూమి మీదకు పంపారు. నీలో దాగి ఉన్న ఆ అదృశ్య శక్తిని గుర్తించు తల్లి. నువ్వు ఏదైనా సాధించగలవు. సాధించడానికే నువ్వు పుట్టావు. చూడమ్మా, ఈ బాబా నిన్ను చేతకాని వానిలా కిందకు పంపలేదు. ఏదైనా సరే సాధించేవానిగా, సమర్థునిగా నిన్ను కిందకి పంపాను. ఎప్పుడైతే నీలో ఉన్న శక్తిని నువ్వు గుర్తించగలవో అప్పుడు ఎంత పెద్ద కష్టాన్నైనా ఎదుర్కోగలవు. చూడమ్మా, నేను కేవలం దారి మాత్రమే చూపుతాను. అందులో నడవాల్సిన శక్తి, సామర్థ్యం రెండూ నేను నీకు ప్రసాదించాను. నువ్వు భయపడి అక్కడే ఆగిపోతే ఎలా చెప్పు? మరి కొంత దూరం నువ్వు పయనిస్తే నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది అక్కడే ఉంది తల్లి. నీ చేతికందేంత దూరంలోనే నీ అదృష్టం దాగి ఉంది. మరొక 2 అడుగులే తల్లి. నువ్వు ఏదైతే కోరుకున్నావో అది నీ ముందుంటుంది. బిడ్డ, నీకు ఎలాంటి ఆపద ఎదురైనా సరే ఒక్కసారి ఈ బాబాని తలుచుకో. క్షణంలో నీ ముందుంటానమ్మా. నీకు అండగా, తోడుగా ఎప్పుడూ నేనుంటాను తల్లి. ఇప్పుడు నీకున్న పరిస్థితులు తప్పకుండా మారుతాయి. నేను తప్పకుండా వాటన్నింటినీ సరిచేస్తాను. ధైర్యంగా ఉండు. నువ్వు సాయి బిడ్డవి తల్లి. దేనికి భయపడకూడదు. నేనున్నాను కదా. నేనెప్పుడూ నీతోనే ఉంటానమ్మా. ధైర్యంగా ముందుకు నడు. నువ్వు కోరుకున్న ప్రతి కోరిక నేను తీరుస్తాను తల్లి. అది కాస్త ఆలస్యమైనా సరే తప్పకుండా నెరవేరుస్తాను. అందులో ఎలాంటి సందేహం నీకు వద్దు. మంచి మనసున్న నీకంతా శుభమే జరుగుతుందమ్మా. నువ్వెలాంటి ఆలోచనలు పెట్టుకోకు. ధైర్యంగా ముందుకు వెళుతూనే ఉండు. ఎన్ని అడ్డంకులైనా నీకు ఎదురవని, ఎన్ని సమస్యలైనా నిన్ను వెనక్కి లాగని ఏవీ పట్టించుకోవద్దు. నీ లక్ష్యం పైనే దృష్టి పెట్టు. నీ గమ్యం మాత్రమే నీకు కనిపించాలి తల్లి. నీకు 1 కాదు, 2 కాదు, 3 కాదు తల్లి. నీ గమ్యాన్ని చేరే వరకు నేను అవకాశం ఇస్తూనే ఉంటాను. కానీ దానికి నువ్వు చేయవలసింది ప్రయత్నిస్తూ ఉండడమే. నీ ప్రయత్నాన్ని నువ్వు చేస్తూ ఉండు. తప్పకుండా విజయాన్ని సాధిస్తావమ్మా. అనుకోగానే వచ్చే విజయం కంటే పోరాడి గెలుచుకున్న విజయం ఎంతో ఆనందాన్నిస్తుంది బిడ్డ. ఆ విషయం నీకు త్వరలోనే అర్థమవుతుంది. చూడు తల్లి, నీ బాబా ఏదీ కూడా ఊరికే చెప్పడు.
ఇవి నిన్ను బుజ్జగించేందుకు నేను చెబుతున్న మాటలు కాదమ్మా. నీలో ఉన్న శక్తి నీకు నిజంగానే తెలియదు. నీలో ఉన్న సామర్థ్యాన్ని నువ్వు గుర్తించడం లేదు తల్లి. ఈరోజు నా బిడ్డ శక్తి సామర్థ్యాలు తెలియజేయడానికే ఈ బాబా నీ ముందుకొచ్చాడమ్మా. నీ బాబా మాటలు శ్రద్ధగా విన్నావు కదా తల్లి. నీ శక్తి సామర్థ్యాలు నీకు అర్థమయ్యాయి కదా. ఇకపై ధైర్యంగా ఉండు. ఎలాంటి సమస్య ఎదురైనా పరిష్కరించడానికి నేనున్నాను తల్లి. పరిష్కారం కనుగొనడానికి నువ్వున్నావు. మనిద్దరం నీ జీవితాన్ని అద్భుతంగా మార్చగలమమ్మా. నీకు ఏం కావాలన్నా ఈ తండ్రిని అడుగు. ఎలాంటి సమస్యలున్నా నాకు చెప్పుకో. నీ కోరికలన్నీ నేను నెరవేరుస్తాను తల్లి. అందులో ఎలాంటి సందేహం నీకు వద్దు. ఇప్పటి వరకు నీకు నీ బాబా చెప్పిన ప్రతి పని నెరవేరబోతోందమ్మా. 2 అడుగుల దూరంలో నీ అదృష్టం దాగి ఉంది. పొరపాటున కూడా ఇక్కడే ఆగిపోకు తల్లి. అతి కొద్ది రోజులలోనే నువ్వు ఆశ్చర్యపడే జీవితం నీకెదురవుతుంది. అప్పుడు నీకే అర్థమవుతుంది తల్లి, నా బాబా చెప్పిన ప్రతి మాట నిజమే అని. నన్ను వెతుక్కుంటూ నువ్వు వస్తావు. నా బిడ్డ రాక కోసం నేను చూస్తూనే ఉంటాను. వస్తావుగా బిడ్డ అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు తన బిడ్డలకి ఈ విధంగా చెప్పారు. తప్పకుండా మీ కోరికలన్నీ నెరవేరుతాయి. ఇప్పటి వరకు మీరు చాలా అడుగులు వేశారు మీ గమ్యాన్ని చేరుకోవడానికి. మీకంటూ ఒక లక్ష్యం ఉంది. లక్ష్యం లేకుండా ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారమ్మా. వాళ్ళ గమ్యం ఏమిటో కూడా వాళ్ళకి తెలియదు. కానీ నా బిడ్డలు అలా కాదు. వారికంటూ కొన్ని కళలున్నాయి. వారికంటూ ఒక లక్ష్యం ఉంది. నా బిడ్డ తన కలలను నెరవేర్చుకోవడానికి, వారి లక్ష్యాన్ని చేరుకోవడానికి కావలసిన శక్తి సామర్థ్యాలను నేను వారికి ప్రసాదించాను. వాటన్నింటినీ ఈరోజు నా బిడ్డలకు తెలియజెప్పడానికే మీ ముందుకొచ్చానని బాబాగారు ఈ సందేశం సందర్భంగా చెప్తూ ఉన్నారండి. బాబాగారి బిడ్డలు ఎవ్వరూ కూడా అసమర్థులుగా ఉండరండి. బాబాగారు మనకు కావలసిన శక్తి సామర్థ్యాలను ఇచ్చే ఈ భూమి మీదకు పంపుతారు. అవి మనం మర్చిపోతామంతే. మనం ప్రతిదానికి బాధపడుతూ ఉండడం వల్ల, ఎప్పుడూ ఆలోచిస్తూ కూర్చొని ఉండడం వల్ల మనలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు మనం గుర్తించలేం. అయితే మన శక్తి మనకు ఎలా తెలుస్తుంది, మన ధైర్యం ఏంటో మనకు ఎలా తెలుస్తుంది అంటే బాబాగారి రూపంలో తెలుస్తుందండి. ఈ విధంగానే ఈరోజు బాబాగారు ఎలా అయితే తన బిడ్డలకు ఈ సందేశాన్ని ఇచ్చారో అదేవిధంగా ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో బాబాగారు తన బిడ్డల యొక్క ధైర్యాన్ని, వారి శక్తి సామర్థ్యాలను బయటకు తీస్తారు. అది ఏ విధంగా అయినా అవ్వచ్చు. ఆ రోజు మనకు అర్థమవుతుంది, నేను ఈ పనిని చేయగలను. కానీ ఇప్పటి వరకు ఒక భయం వల్ల దీనివైపు నేను రాలేదు. కానీ ఒకవేళ నేను కానీ ముందే నిశ్చయించుకోనుంటే ఈ పనిని నేను ఖచ్చితంగా చేయగలను అని ఆ రోజు మనకు అనిపిస్తుంది. అందుకే మనం ఎప్పుడైనా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పుడు ముందుగానే దాని మీద సందేహం ఉండకూడదండి. దీనిని నేను సాధించగలనా, సాధించలేనా అనేటిది. ముందు ప్రయత్నించాలి. ప్రయత్నించిన తరువాత దానికి 100 మార్గాలు బాబాగారు చూపిస్తారు. ఖచ్చితంగా మనం విజయం సాధిస్తాం. అప్పటి వరకు మన లక్ష్యాన్ని మనం ఆపుకోకూడదు. మన ప్రయత్నాన్ని మనం ఆపకూడదు. అలా ఎవరైతే ఉంటారో, నిరంతరం తన లక్ష్యంపైనే కృషి చేస్తూ ఉంటారో వారు ఎప్పటికైనా సరే వారు కోరుకున్నది వారు పొందుతారు. అప్పుడు వచ్చేటువంటి ఆనందం మాటలలో చెప్పలేమండి. ఈ సందేశంలో బాబాగారు కూడా చెప్పారు, నువ్వు కోరుకున్న వెంటనే ఒక విజయం వస్తే అది అంత సంతోషాన్ని ఇవ్వదు. అదే దానిని నువ్వు పోరాడి తెచ్చుకుంటే ఆ సంతోషం మామూలుగా ఉండదండి. 10 మందికి చెప్పుకునేటప్పుడు కూడా గర్వంగా చెప్పుకుంటావు, నాకు ఇది ఊరికే రాలేదు, దీనికోసం ఇంత స్ట్రగుల్ ఫేస్ చేశాను, ఇన్ని కష్టాలు ఎదుర్కొన్నాను, ఇన్ని సమస్యలు ఎదుర్కొన్నాను, ఇంతమంది చుట్టూ ఉన్నవాళ్ళు ఇన్ని రకాల మాటలు అంటున్నా వాటిని పట్టించుకోకుండా చివరికి నేను అనుకున్నది నేను సాధించానని గర్వంగా చెప్పుకోగలరు. అలాంటి విజయం తన బిడ్డలకు రావాలని బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు. ఆ సమస్యల వలన, ఆ కష్టాల వలన మన జీవితం ఏంటో మనకు తెలుస్తుంది. మన శ్రేయోభిలాషులు ఎవరో మనకు తెలుస్తారు. మనల్ని దూషించేవారెవరో మనకు తెలుస్తారు. మనల్ని ఎగతాళి చేసేవారెవరో మనకు తెలుస్తారు. ఆ తరువాత ఎవరిని ఎక్కడ ఉంచాలో మనకు తెలుస్తుంది. బాబాగారు ఏది మనకు ప్రసాదించినా ప్రసాదంలా కళ్ళకద్దుకొని తీసుకోవాలి. అది ఒక్క ఆశీర్వాదాలే కాదండి, కష్టాలు కూడా అంతే. ప్రతి దానిలో ఒక అర్థం ఉంటుంది. ఈరోజు బాబాగారి సందేశం అందరికీ అర్థమైందని భావిస్తున్నాను ఫ్రెండ్స్. బాబాగారు ఎందుకు తన బిడ్డలను కష్టపెడుతున్నారంటే ఈరోజు మీ సమస్యకు ఒక పరిష్కారం దొరికిందని, మీ ప్రశ్నకు ఒక సమాధానం దొరికిందనే భావిస్తూ ఉన్నాను.
మీరు కూడా బాబాగారి మాటలతో ఏకీభవిస్తే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ సందేశాన్ని వీలైనంత ఎక్కువ మంది మన బాబాగారి భక్తులకైతే షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూసేవారు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.